హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు రీసెంట్గా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి ప్రొబేషనరీ ఆఫీసర్స్ డిప్యూటీ మేనేజర్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 1 జనవరి నుంచి 28 జనవరి వరకు ఉండేది, అంటే నిన్నటి వరకు ఉండేది. బట్ అది రీసెంట్గా ఎక్స్టెండ్ చేయడం కూడా జరిగింది. సో మనకు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 5th ఫిబ్రవరి వరకు ఎక్స్టెండ్ చేశారు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి మనకు 30 వేకెన్సీస్ ఉన్నాయి. 30 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మనకు దీన్ని బట్టి శాలరీలో చూస్తే డ్యూరింగ్ ప్రొబేషన్ పీరియడ్ మనకు కన్సల్టేటెడ్గా 28,000 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ప్రొబేషనరీ పీరియడ్ మనకు ఒక రెగ్యులర్ స్కేల్లో ఇవ్వడం జరుగుతుంది. అది మీకు బేసిక్ పే 20,330 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి మనకు ఓవరాల్గా గ్రాస్ పే అనేది 38,000 వరకు అయితే రావడం జరుగుతుంది. అయితే మనకు ప్రొబేషన్లో మనకు ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్లో మనకు కొన్ని టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ టెస్ట్ రిజల్ట్సే కాకుండా మనకు హైయర్ ఆఫీసర్స్ నుంచి మనకు కొన్ని రిపోర్ట్స్ తీసుకుంటారు. మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మన డిసిప్లిన్, మన కాండక్ట్ ఎలా ఉందనేది. సో దాని బేస్ని బట్ట మనకు కన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనకు దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకుంటే మనకు గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాలి, అంటే మినిమం 60% మనకు వచ్చైతే ఉండాలన్నమాట గ్రాడ్యుయేషన్లో. And next, candidate should have proficiency in speaking, రైటింగ్ అండ్ రీడింగ్ ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్. ఈ రెండు లాంగ్వేజ్లో కూడా రైటింగ్ అండ్ రీడింగ్ అనేది ఉండాలి. మనకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అయితే ఏజ్ వచ్చేసి మనకు 20 to 33 ఇయర్స్ ఉంది. మ్యాక్సిమం ఏజ్ మనకు నార్మల్ పీఓస్లో కొంచెం తక్కువ ఉంటుంది, బట్ ఈ దీంట్లో అయితే మనకు 33 వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఈ డేట్స్ అన్నిటికీ కట్ ఆఫ్ డేట్ అయితే 31st డిసెంబరు. సో మనకు 1/1/1991 ముందు పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు. 1/1/1919 తర్వాత నుంచి 31st డిసెంబర్ 2003 వరకు ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఫీ 1000 రూపీస్ ఉంది, ఇంక్లూడింగ్ జిఎస్టీ. అండ్ నెక్స్ట్ మనకు ప్రపోజ్ సెలక్షన్ ప్రొసీజర్ మనకు ఇక్కడ 3 ఫేజెస్లో. ఫేజ్ 1 వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్. ప్రిలిమినరీలో మనకు 100 మార్క్స్ ఉంటుంది, 100 మార్క్స్ ఆఫ్ ప్రిలిమినరీ. దెన్ మెయిన్స్ వచ్చేసి 250 మార్క్స్, ఇంటర్వ్యూ 50 మార్క్స్. మనకు ప్రిలిమినరీ వచ్చేసి మనకు జస్ట్ క్వాలిఫైయింగ్ బేసిస్ అనమాట. ఇది క్వాలిఫై అవుతేనే మనం మెయిన్స్ రాయడానికి ఎలిజిబుల్. సో మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది రాంగ్ ఆన్సర్స్కి. ఫస్ట్ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందని చూస్తే కనుక మనకు ఈ స్కీమ్లో మనకు ఇంగ్లీష్ 30 అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35, రీజనింగ్ 35, టోటల్ 100 మార్క్స్ గాను మనకు ప్రిలిమినరీ ఉండడం జరుగుతుంది. దీంట్లో 90 మినిట్స్, 100 క్వశ్చన్స్, జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. సో దీంట్లో నుంచి మనకు ప్రిలిమ్స్లో నుంచి 10 టైమ్స్ అప్రాక్సిమేట్లీ మనకు 10 టైమ్స్ ఆఫ్ మెంబర్స్ని తీసుకుంటా, అంటే సో 30 పోస్టులకు గాను మనకు అప్రాక్సిమేట్లీ 300 మెంబర్స్ని మనకు మెయిన్స్కి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో మెయిన్స్ 300 మెంబర్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్స్కి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు మెయిన్స్లో మనకి ఇంగ్లీష్ 40 మార్క్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 మార్క్స్, అండ్ రీజనింగ్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 50 మార్క్స్, జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్, అంటే మనకు కరెంట్ అఫైర్స్తో పాటు కొన్ని ఎకానమీ, బ్యాంకింగ్ అఫైర్స్ కూడా యాడ్ చేస్తారు. ఇది 60 మార్క్స్కి ఉంది. జనరల్గా చూస్తే మనకు కరెంట్ అఫైర్స్ తక్కువ మార్క్స్ ఉంటాయి రిమైనింగ్ ఎగ్జామ్స్లో. దీంట్లో అయితే మనకు కరెంట్ అఫైర్స్కి 60 మార్క్స్ ఉంది. సో మనకు మేజర్గా కరెంట్ అఫైర్స్ కీ రోల్ పోషిస్తుంది దీంట్లో. సో 200 మార్క్స్కి పేపర్ ఇది. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకు డిస్క్రిప్టివ్ పేపర్ కూడా ఉంది 50 మార్క్స్కి. దీంట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ది టెస్టింగ్ ఉంటుంది అనమాట. లెటర్ రైటింగ్, ఎస్ఏ, ప్రెసిస్ రైటింగ్ 3 కలిపి మనకు 50 మార్క్స్ పేపర్ ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా మనకు 2.5 అవర్స్ ఏమో మనకు ఆబ్జెక్టివ్ ఉంటుంది, నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ డిస్క్రిప్టివ్ ఉంటుంది. టోటల్గా 3 అవర్స్ ఎగ్జామ్ ఇది 250 మార్క్స్కి. సో ఇది అయిపోయిన తర్వాత మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఎవరైతే క్వాలిఫై అవుతారో మెయిన్స్లో దాంట్లో నుంచి మనకు ఇంటర్వ్యూకి కూడా క్వాలిఫై చేస్తారు. సో ఓవరాల్గా మనకు మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ మార్క్స్ కలిపిన తర్వాతనే మనకు ఫైనల్ సెలెక్షన్ అయితే రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా మనకు ఇది ఫ్రెండ్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ డిస్కషన్ అని. మనకి ఈ సెంటర్స్ కూడా చూసుకోవచ్చు. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు, కాకినాడ, తిరుపతి, మొత్తం 6 సెంటర్స్ ఉన్నాయి. సో 5th ఫిబ్రవరి వరకు ఎగ్జామ్ డేట్ అవుతుంది కాబట్టి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు ఈ వీడియో కింద కామెంట్స్ చేస్తే మనం నెక్స్ట్ వీడియోలో దానికి అడ్రస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.